ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో టీడీపీ మండల కార్యదర్శి గజ్జల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 70 వెహికల్స్ తో ఒంటిమిట్ట నుండి పీలేరుకు రా కదలిరా అనే కార్యక్రమానికి బయలుదేరాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి భవనాసి బాలరాజు, కడప 39వ వార్డు ఇన్ఛార్జ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ రవిబాబు. నియోజకవర్గానికి సంబంధించి పీలేరులో రా కదలిరా అనే భారీ బహిరంగ సభను నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా కడప రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల చెంగారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ మండలం నుండి రా కదలిరా సభకు పీలేరుకు వేలాది మంది జనాన్ని సమీకరించే దాంట్లో భాగస్వాములయ్యి ఈనాడు ప్రజలను కోరడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 70 నుండి 100 వెహికల్స్ ద్వారా ప్రజలను తరలించడం జరుగుతూ ఉంది. 1000 నుండి ఈ మండలం నుండి 5000 జనాభా మరి పీలేరుకు తీసుకుపోవడం తెలుగుదేశం పార్టీ విజయానికి చేరువ చేస్తున్నటువంటి గజ్జల నరసింహారెడ్డి గారిని ఈ రకంగా అభినందిస్తున్నా. నా పేరు ఆమూరి బాలదాసు. నేను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. రా కదిలిరా ఈ సభకు ఒంటిమిట్ట జన సమీకరణకు సంబంధించినటువంటి ఆ సభను సక్సెస్ చేయడానికి నన్ను అబ్జర్వర్గా ఇక్కడ వేశారు. పెద్దల అన్నగారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఇక్కడ ప్రజానీకము రాబోయే చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి రా కదిలిరా అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఒంటిమిట్ట ప్రజలు సహకరించవలసిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నరసింహారెడ్డి గారికి మాకు ఈ సహకారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.